లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తే ఏం లేదు, ముక్కోడి దేవతలు ఎక్కడన్నా ఉంటారా, ఇట్లాంటి పాంప్లెట్లు పంచేవాళ్ళు. మేమే చాలా కవర్ చేసాం, విగ్రహ పూజ తప్పు అనేటువంటి. ఆ హిందుత్వాన్ని ద్వేషిస్తారు అక్కడ వాళ్ళు. ఈవెన్ మీరు చూస్తే ఆ క్రైస్తవాన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు చాలా మంది మన ప్రసాదం కూడా తినరు కదా. పైగా ఆ దేవుళ్ళకి సంబంధించింది మన దగ్గర ఏమన్నా పనులు ఇట్టా చేసేటటువంటి ఆ దేవుళ్ళ దగ్గర కావాలని చీపిరి తగిలించడం ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. అలా కాకుండా వాళ్ళ మత విశ్వాసాలు పాటించే వాళ్ళు ఉంటే శబాష్, సాల్యూట్. అలా కాకుండా ఈ చిన్న స్థాయిలో జరుగుతున్నాయి చాలా. అది ఎవరు ఆ పాస్టర్లు వాళ్ళని అలా తయారు చేస్తున్నారు. వాస్తవంగా నిజమైన క్రైస్తవంలో అట్లా పరమత ద్వేషాన్ని చెప్పుంటే అమెరికాలో హిందువుల గుళ్ళు ఉండవు, లేదా యూరోప్ దేశాల్లో హిందువులు దర్జాగా బతకలేరు. యూదులు, బౌద్ధులు, క్రైస్తవులు, ఇదే ముస్లింలు అందరూ బతుకుతున్నారు కదా యూరోప్ దేశాల్లో. నిజమైన క్రైస్తవంలో అట్లాంటి ద్వేషం లేదు, పరమత ద్వేషం. కానీ ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రబోధకులు హిందుత్వ పట్ల ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు, దాన్ని వాళ్ళకి అడ్వాంటేజ్ గా మలుచుకుంటున్నారు. అలాగా అంటే పరమ ద్వేషాన్ని పెంచుతున్నారు అన్నమాట దేవత్వం పట్ల. ఎందుకని ఇక్కడ ఉన్న హిందువుల్ని కన్వర్ట్ చేశారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఓ హిందువు ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు, ఏదో ఓ పండగ వస్తుంది, దసరా, దీపావళి, ఉగాది, ఇట్లాగా అవి వచ్చినప్పుడల్లా మన చుట్టూ ఉన్న కుటుంబాలు అట్లాగా అవి చేసుకుంటుంటే వీళ్ళ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ పోగొట్టడం కోసం అవన్నీ తప్పుడు అనే మాటని పదే పదే వాడతారు వాళ్ళు. అందుకనే మీరు చూస్తే చాలా గ్రౌండ్ లెవెల్లో ఈ చిన్న చిన్న స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళు హిందూ కావాలని మనకి